హలో, గుడ్ మార్నింగ్ అమ్మ. పిల్లలకి పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడే చక్కగా ఆ అమ్మాయిని కూర్చోబెట్టి అడగండి. ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని ఇద్దరిని కూర్చోబెట్టి అడగండి, ఏమ్మా ఏంటి విశేషాలు, చక్కగా మాట్లాడండి. ఆ అమ్మాయిని మీరు ఇష్టపూర్వకంగా ఇంటికి తెచ్చుకునేటట్లుగా తెచ్చుకోండి. అంతేగాని ఏదో డబ్బు చూసు లేకపోతే ఇంకేదో బాగున్నాయను లేకపోతే అలా మాత్రం చేసుకోకండి. అమ్మాయి ఉద్యోగం చేసి కావాలనుకుంటే ఉద్యోగం ఉన్న అమ్మాయి చేసుకోండి. కాదు మనకు ఇంట్లో ఉండి పని పాట చేసే అమ్మాయి కావాలనుకుంటే ఆ అమ్మాయినే చేసుకోండి. కానీ ఒక అమ్మాయి దగ్గర నుంచి మీరు రెండు ఎక్స్పెక్టేషన్ చేయటం అనేది కొంచెం ఇబ్బందికర విషయం. అలాంటప్పుడు మీరేంటంటే ఆ అమ్మాయికి కొంచెం హెల్ప్ చేయండి. ఉద్యోగం చేసే అమ్మాయి అయితే ఆ అమ్మాయికి కొంచెం హెల్ప్ చేయండి. అంటే ఇంట్లో ఉండే అమ్మాయికి హెల్ప్ చేయొద్దని కాదు, చెయ్యండి. ఏదైనా ఇద్దరు అత్తగారు కోడలు ఇద్దరు కూడా ఒకరికొకరు సహకారంగా చేసుకోండి అమ్మ. అర్థమైందా? పోతే అబ్బాయి కూడా ఒక అవగాహన ఉండాలి. ఉద్యోగం చేసే అమ్మాయి కావాలా, కాదు నాకు ఇంట్లో ఉండే అమ్మాయి కావాలా, అబ్బాయి కూడా నిర్ణయం తీసుకోవాలి. లేదమ్మా నాకు ఉద్యోగం చేసే అమ్మాయే కావాలి అనుకున్నప్పుడు ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయికి సహకారం అందించాలి. రెండు వైపులా అటు అత్తగారు సహకారం చేయాలి, ఇటు అబ్బాయి కూడా సహకరించాలి అమ్మాయికి. ఇద్దరు కలిసి చేసుకోవాలి ఇష్టపూర్వకంగా. అంతేగాని ఒకళ్ళకి ఇష్టం ఉండి ఒకళ్ళు ఇష్టం లేక అలా చేసుకోకండి. ఇద్దరు ఇష్టపూర్వకంగానే చేసుకొని సంసారం కొనసాగించండి. అంతేగాని ఒక ఇది లేకుండా ఇష్టపూర్వకంగా లేకుండా ఏదో అమ్మాయి వచ్చిందని ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న మీ ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళకి బరువు కాదు కదా నాయన, ఒక అమ్మాయి బరువు కాదు. ఎందుకు ఇచ్చి పంపిస్తున్నారు నీకు ఇంటికి? మీ వంశాన్ని వృద్ధి చేయడానికే కదా అమ్మాయిని పంపించింది వాళ్ళు. మీరు తెచ్చుకుంది ఏ కాన్సెప్ట్తో తెచ్చుకుంటున్నారు అమ్మాయిల్ని? చెప్పు. అన్ని అవసరాలు తల్లిదండ్రులు తీర్చలేరు కదా నాయన. అందుకనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటున్నారు. మీరు పెళ్లి చేసుకునేటప్పుడు ఆ అమ్మాయికి ముందు రెస్పెక్ట్ ఇవ్వండి. ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇచ్చి ఆ అమ్మాయిని కూడా మంచిగా గౌరవప్రదంగా ఇన్ ద సేమ్ టైం మా అమ్మాయికి సహకరించుకుంటూ ఆ అమ్మాయి మనసు నొప్పించకుండా ఇద్దరు ఉండండి, కలిసి ఉండండి. అప్పుడు మీకు బాగుంటుంది, వచ్చిన అమ్మాయికి బాగుంటుంది. ఆ అమ్మాయిని అనవసరంగా మాటలు అనొద్దండి. మీ అమ్మ నేర్పించలేదా, మీ అమ్మ చేయలేదా, అట్లాంటి మాటలు అనొద్దు. తప్పు అది, ఆ మాటలు అనకూడదు. ఎందుకంటే నీతో పాటే చదువుకొచ్చిన అమ్మాయి కూడా నీతో పాటే సమానంగా అన్ని కాలేజీలకి అటెండ్ అయ్యింది, అన్ని ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి ఉంటుంది. ఇన్ ద సేమ్ టైం నువ్వు చేసే జాబే ఆ అమ్మాయి కూడా చేస్తుంటుంది. నీకు వచ్చినంత డబ్బులే అమ్మాయికి కూడా వస్తాయి. అవునా? ఇద్దరు సమానంగానే చేస్తుంటారు. ఒకవేళ నీకన్నా ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో అది డబ్బు విషయం కాదు అక్కడ సమస్య. ఇద్దరు చదువుకున్న పిల్లలు అయినప్పుడు నీకు మీ అమ్మగారు నీకెంత ప్రిఫరెన్స్ ఇచ్చి కొడుకుగా నిన్ను ఎలా పెంచుతారో ఇన్ ద సేమ్ టైము ఆ అమ్మాయి కూడా ఆడపిల్ల అయినా కూడా అలాగే పెంచుతారు వాళ్ళు ఆ అమ్మాయిని కూడా. కాబట్టి ఆ అమ్మాయికి అలాగా స్వతంత్రంగా పెరిగి వచ్చిన పిల్ల కాబట్టి ఆ అమ్మాయి భావాల్ని నువ్వు కూడా అర్థం చేసుకోవాలి నాయన. ఇప్పుడు తల్లిదండ్రి అన్నారంటే వాళ్ళది ఒక తరం వేరు. వాళ్ళ తల్లిదండ్రి తరహా వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు. వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా ఏదో వాళ్ళ గోల వాళ్ళది. కానీ మీరు కొత్తగా వచ్చిన పిల్లలు, మీ యొక్క ఆలోచన ధోరణి మారాలి. అంతేగాని మా అమ్మ మా నాన్నలాగా నువ్వు మా అమ్మ మా నాన్నలాగా అని 24 గంటలు అటు అమ్మాయి అనకూడదు, నువ్వు ఇటు అనకూడదు. అర్థమైందా? మీదొక కొత్త ప్రపంచం. ఇప్పుడు మీదొక కొత్త ప్రపంచంలోకి వచ్చినప్పుడు కొత్తగా ఆలోచించుకోవాలి. కొత్తగా మీరు ఏదైనా ఫేస్ చేయగలగాలి. అంతేగాని పాచింతకాయ పచ్చడి లక్షణాలు అలాంటివి దరిదాపు పెట్టుకోకండి మగపిల్లలు కూడా. అర్థమైందమ్మా? ఆడపిల్లల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ ఇద్దరిలో కూడా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ముందుకు సాగటానికి మీకు హాయిగా ఉంటుంది. ఏనానా? అది ఆ పని చేయండి. అంతేగాని పాత పద్ధతులు, మా అమ్మ ఇలా చేసింది, మా అమ్మ ఇలా వండేది, మా అమ్మ ఇలా చేసేది, 24 గంటలు అమ్మని బయటకు తీసుకురావద్దు. ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేయి. వెరీ గుడ్, బాగా చేసావు, ఈసారి ఇంకొంచెం బాగా చేయి, ఈరోజు కొంచెం ఉప్పు ఎక్కువ వేసావా, ఈసారి తక్కువ కొంచెం బాగా చెయ్యి, కాదకూడదంటావా, బాగా చేయడానికి నేర్చుకో అని చెప్పండి. అంతేగాని హట్ చేసే మాటలు, హట్ చేయటము, అమ్మాయిని బాధ పెట్టడం అలాంటివి మాత్రం చెయ్యొద్దండి నాన్న. మీరు తప్పు, అది చాలా తప్పు. అది వెంటి కోరిత్తి నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళి నువ్వు ఆ అమ్మాయి వెంటికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి నువ్వు కావాలనే కదా నీ ఇంటికి తెచ్చుకున్నావు నువ్వు ఆ అమ్మాయిని.
అలాంటప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టే మాటలు అంటము, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టే పనులు చేయటం అనేది చాలా తప్పు. సరేనా? ఓకే.